హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశిరెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అయితే చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మురుకుల కంటే టేస్ట్ బాగుంటుంది. పొటాటోతో చేయాలన్నమాట. ఇవైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆలుగడ్డలన్నీ ఉడకబెట్టుకొని మనమైతే ఇలా ఒక బౌల్లో వేసుకొని అంతా కూడా స్మాష్ చేసుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే అంత మంచిగా వస్తాయన్నమాట. మనం మురుకుల పావు యూజ్ చేస్తాం కాబట్టి మనకు ఇలా ఉండలుగా తట్టకుండా ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులో తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఒక కప్పు శనగపిండి, అలాగే ఒక కప్పు బియ్యపిండి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా అయితే కలుపుకోవాలి. మనం మురుకుల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా కలిపేసుకొని మనం మురుకుల గొట్టం ఉంటుంది కదా, అందులో ఇలా ఆయిల్ రుద్దేసి మనమైతే మురుకుల పావులో ఎంత పడుతుందో పిండి అంత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇవైతే అందులో ఒత్తుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే పిండి అయితే ఇందులో పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. సరే, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మురుకుల్లాగా ఒత్తుకోవడమే. మీరు కావాలంటే ఇలా మురుకులు ఎలా వస్తాయో అలా ఒత్తుకోవచ్చు. నేనైతే ఇలా మిక్చర్ టైప్ వేసాను. ఇలా మంచిగా వేసేసి వెంటనే కదపకూడదు. వెంటనే కదిపితే మనకు విచ్చుకుంటాయన్నమాట. మనం ఆలుతో చేస్తున్నాం కాబట్టి అవైతే వెంటనే కదపకూడదు. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం కదపాలి. చాలా బాగుంటుంది, ఈజీగా అవుతుంది. మురుకుల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూసారా, ఇవైతే ఇలా ఉన్నప్పుడు ఒకసారి మనం ఇలా కలుపుకుంటే మనకు కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారా, ఇలా కలర్ వచ్చిన తర్వాత మనమైతే తీసేసుకోవడమే. చూసారా, ఇలా కలర్ వచ్చేంతవరకు అయితే అటు ఇటు తిప్పుతూ మనమైతే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఫైనల్గా మన మురుకులు అయితే రెడీ అయిపోయాయి. బంగాళాదుంప మురుకులు. నచ్చితే ట్రై చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో.